పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పూర్వకాలం నుంచి ఇంతవరకు కూడా అనేకమైన వాగ్దానాలు ఇస్తూ మనకు కాచి కాపాడుతున్న తండ్రి మరి ఈరోజు తన తనయుడు అయినటువంటి క్రీస్తు కోసం కొన్ని మాటలు లేఖనాల్లో రాసి ఉన్నాయి. అవి మనము పరిశీలన చేస్తూ నమ్మాలి. చాలామంది వాటి మీద నమ్మకం ఉంచట్లేదండి ఈరోజు. చాలామంది కొంతమంది అంటారు, అసలు క్రీస్తు అన్నవాడే భూమి మీద పుట్టలేదు అంటారు. అసలైన క్రీస్తు ఈయన కాదు అంటారు. అని ఇది మనము మన పూర్వీకులైనటువంటి అనగా ఈ గ్రంథ రచయితలు, లేకుంటే ఈ గ్రంథంలో రాయబడిన వారు, అలాగే దీన్ని తరిపించి చేసిన వారికి మాత్రమే ఆ సత్యాలు తెలుసు. కానీ ఏదైనప్పటికీ మనం లేఖనంలో రాయబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. తన కుమారుడైన మెస్సీయ గారు ఈ లోకానికి వస్తున్నాడని, రాబోతున్నాడని, వచ్చాడని, వచ్చి ఆయన చేసే పనులు ఏంటని అన్న వివరాలు ఆయన మానవ శరీరంతో భూమి మీదకి రాకముందే అనేకమైన ప్రవక్తలతో, అనేకమైన భక్తులతో బయటపెట్టిన యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సంగమా, చాలామంది మరి ఈరోజు శిలువ ధ్యానాలు చేస్తున్నారు, చాలామంది ఆరాధిస్తున్నారు, చాలామంది ఆయనతో సహవాసం చేస్తున్నామని సంతోషపడుతున్నారు. మంచిది. కానీ మనం ఆయనతో సహవాసం చేయగలమా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియ సంగమా, ఈ మాట వింటున్న మీరు, తండ్రితో మనం సహవాసం చేయలేము, తండ్రితో మనం జత పడలేము. ఎందుకంటే మనం మనుషులం కనుక. ఏదో ఒక సమయంలో మనం పడిపోతాం, ఏదో ఒక సమయంలో మన మనసు మార్చుకుంటాం, ఏదో ఒక సమయంలో మన మాట తీరు కూడా మారిపోతుంది. అందుకే ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్న మాట మనం నేర్చుకుందాం. చెప్పిన మాట. హల్లెలూయా. కావున ఈ నేటి వాక్యం అంశం ఏమిటంటే, ప్రేమ చూపించిన తండ్రిని మనం ఏం చేస్తున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అత్యధికమైన ప్రేమ అన్న ఈ యొక్క అంశం మీద మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. హల్లెలూయా. దావీదు గారి కాలంలో తన కుమారుడైనటువంటి క్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తున్నారు అని చెబుతూ ఎక్కువగా ఆయన కోసము యెషయా గ్రంథంలో రాయబడింది. అయితే ఆయన పడే శ్రమలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని మనం చూసుకుంటే, సంకీర్తన 109 అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయండి. అది కేవలము క్రీస్తు కోసం రాయబడిన మాటలే కానీ, లోకస్తుల కోసం కానీ, అప్పుడున్న భక్తుల కోసం కానీ, అప్పుడున్న ప్రవక్తల కోసం కానీ, లేకపోతే ఇప్పుడున్న మన కోసం కానీ రాయబడిన మాట కాదు. కానీ అది మనకి కూడా వర్తిస్తుంది, మనకి కూడా అది ఉపకారంగా ఉంటుంది. మనకి కూడా ఆ మాటలు మనకి ఏం చేస్తాయంటే జ్ఞానమైన నేత్రాన్ని తెలుస్తాయి. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాల క్రితము చెప్పబడిన మాట ఏంటో తెలుసా? క్రీస్తు కోసం రాయబడిన మాట. క్రీస్తు అనే ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన పడే శ్రమల కోసం మీరు లేకుండా చేరుస్తుంది. 109 అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది, వారు నా మీద అబద్ధపు మాటలు మాట్లాడుటకు వారు నోరుని తెరచి ఉంచారు అన్నాడు. ఇది ఎవరి కోసం చెప్పబడిన మాట మనకు తెలుసు. పిలాతు రాజు దగ్గరికి క్రీస్తుని తీసుకెళ్ళేటప్పుడు, మెస్సీ గారు తీసుకెళ్ళేటప్పుడు అక్కడ పిలాతు రాజు అడుగుతాడు, నీవు రాజువా అనంటే నీవు అన్నట్టే అంటాడు. నీవు యూదులకు రాజువా అంటే నీవు అన్నట్టే అన్నాడు. నీలో ఏ పాపం లేదని చెప్పు, నేను నిన్ను విడుదల చేస్తానంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే లేఖనాల ప్రకారంగా ఆయన తండ్రి యొక్క మాటకు లోబడ్డాడు.
అయినా సరే ఆయన మీద అబద్ధపు మాటలు చెప్పడానికి, కపటపు మాటలు మాట్లాడడానికి వారి నోరు తెరచి ఉన్నది అని 109 అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం ప్రతి సంఘం. ఈరోజు లోకంలో కూడా అంతే. పెడితే తింటారు, ఆదరిస్తే ఉంటారు, ఇస్తే అంటే ధనం కానీ, వెండి కానీ, బంగారం కానీ, వస్త్రాలు కానీ ఇస్తే నిన్ను మెచ్చుకుంటారు. నీ అంత మనిషి లేడు, నీ అంత మంచి మనసున్న స్త్రీ లేదు అని నీ కుటుంబ సభ్యులు నిన్ను నెత్తి మీద ఎక్కించుకుంటారండి. మామూలుగా కాదు. అలాంటి ప్రేమ నీకు లోకంలో ఎక్కడ లేదేమో అని భ్రమలో పడిపోతాం మనం. హల్లెలూయా! ఎలాంటి ప్రేమ? నెత్తి మీద ఎక్కించుకునే ప్రేమ. నెత్తి మీద ఎక్కించుకునే ప్రేమ. అబ్బా, ఇంతటి వారు నేను ఏ ఏ కుటుంబంలో కూడా లేదు, నా కుటుంబం నన్ను ఇలా ఆదరిస్తుందని మనం సంబరపడిపోతాం. కానీ సంబరం ఎంతకాలమో కాదండి, కొంతకాలమే. ఎంతకాలం తెలుసా? నీ దగ్గర ఆ ధనరాశి ఉన్నంత కాలమే, నీవు వారికి పెడుతున్నంత కాలమే, నీవు వారి సౌఖ్యం చూసినంత కాలమే. తర్వాత వేరైపోతారు ప్రియ సహోదరులారా. నేను విడిచి వెళ్ళిపోతారు. నీ కుటుంబ సభ్యులే, బయటవారు కాదు. పోనీ బయటవారు అనుకుంటే ఏవో ద్రోహం చేశారు, మోసం చేశారు అనుకోవచ్చు. కానీ నీ కుటుంబ సభ్యులే నీ మీద విరోధంగా పనిచేస్తూ ఉంటారు. అందుకే నేను అంటాను, శత్రువులు ఎక్కడి నుంచి పుడతారంటే మన ఎదుటి వారి మీద, వెనక వారి మీద, ముందు వారి మీద, పైవారి మీద మనం భారం వేస్తాం. కానీ శత్రువులు మొట్టమొదటిసారిగా నీ మీద శత్రుత్వము, నీ మీద అసూయ, నీ మీద అహంకారము, నీ మీద లేనిపోయిన మాట చెప్పేవారు నీ కుటుంబంలోనే ఉంటున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! అదే జరిగిందండి దావీదు గారికి జీవితంలో. ఏం జరిగింది? కన్న తండ్రి మరి ఆ యొక్క యాజకులు వచ్చేటప్పుడు ఈయన పేరు చెప్పలేదు. కుట్ర కదా అది. కన్న తండ్రి చెప్పలేదు. అప్పుడు వారు జ్ఞాపకం చేస్తేనే కానీ దావీదుని చూపించలేదు. పెరిగి పెద్దవాడై వివాహం చేసుకునేటప్పుడు సాక్షాత్ పిల్లనిచ్చిన మామగారే విరోధి అయిపోయాడు. ఎందుకంటే సౌలుకి 1000 వందనాలు, దావీదుకు 10,000 వందనాలు అని ఎప్పుడైతే అన్నారో, అంటే మెచ్చుకున్నారో, వెంటనే ఆయనకి ఏమైంది? అల్లుడే విరోధి అయిపోయాడు. ఇప్పుడు సంగమా ఎవరు వీళ్ళు? కుటుంబ సభ్యులే. అలాగే తండ్రి యొక్క పరిపాలన చూసి సొంత కొడుకు అసూయపడ్డాడండి అబ్షలోము. సొంత కొడుకే కన్న తండ్రే విరోధం అయిపోయాడు. వీళ్ళంతా ఎవరండి? కుటుంబ సభ్యులే, బయటవారు కాదు కదా. అదే దావీదు గారు చాలాసార్లు అంటారు, నా శత్రువుని జయించే శక్తి నాకు ఇమ్మంటే. మనం ఏమనుకుంటామంటే యుద్ధాలు వస్తున్నాయి కదా, ఆ యుద్ధంలో వచ్చిన వారి కోసం చెప్పాడేమనుకుంటారు. కానీ నిజంగా దావీదు మీదకి వచ్చే యుద్ధాలు తండ్రినా పరమ తండ్రి చేశాడు. కానీ దావీదు కూడా చేశాడు, 43 యుద్ధాలు చేశాడు. కానీ ఎక్కువగా విజయము పరమ తండ్రి ఇచ్చాడు. కానీ అసలైన శత్రువులు ఎవరంటే ఇదిగో వీళ్ళే. అబ్షలోము తన కన్న కొడుకు భయపడి పారిపోయే దినాలు ఉన్నాయి దావీదు గారి జీవితంలో. సౌలు గారికి భయపడి పారిపోయి దాక్కునే దినాలు ఉన్నాయి. ఎవరు పిల్లనిచ్చే మామగారైన సౌలుని చూసి పారిపోయే దినాలు ఉన్నాయి దావీదు కుటుంబంలో, దావీదు జీవితంలో. ఇప్పుడు సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కట్టుకున్న భార్యే అసహించుకుంది సౌలు గారి యొక్క కూతురు. ఇవన్నీ మామూలుగా లోకంలో జరిగేవి. కానీ క్రీస్తు కాలంకి వచ్చేటప్పుడు కూడా క్రీస్తు పుట్టక ముందే చెప్పిన మాట ఏంటంటే, పిలాతు రాజు దగ్గర వాడు మాట్లాడే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. అని అంటాడు, నీవు ఎలా ఉన్నావో ఒకసారి నాకు చెప్పు, నువ్వెవరో చెప్పండి. మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి చెప్పిన మాటకు ఆయన శిరస్సు ఉంచాడు. అయినప్పటికీ వారు కపటమైన మాటలు, కపటమైన ఆలోచనలు చేస్తూ ఎలాగైనా సరే క్రీస్తుని సిలువ వేయాలి అని నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా మౌనంగా అయిపోవడానికి కారణం ఏమిటంటే తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి? అది పని చేయడానికి. ఈరోజు ఇప్పుడు సంగమా మరి మనం ఎందుకుంటున్నామండి ఈ లోకంలో? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు మనం దినదినం ఆశీర్వదించబడుతున్నాము? ఎందుకు మనం ఇంటి రీతిగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఇప్పుడు సంగమా. అయితే ఇక్కడ అంటారు కదా, నా మీద విరోధంగా మాటలు చెప్పడానికి వారు నోరులను తెరిచారు అంటూ, నేను చూపిన ప్రేమకు ప్రతిగా. హల్లెలూయా!
ఇది చాలా క్రైస్తవులు అన్నవారు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. అంటున్నాను, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టారండి. ముందే చెప్పుకున్నాం కదా, నీ కుటుంబాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో, నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఎంత సహాయం చేస్తావో, నీ కుటుంబ సభ్యులతో ఎంత ఐక్యత కలిగి ఉండాలని ఆశిస్తావో, ఆ ప్రేమ ఒక దినానికి నీకు పగగా మారిపోద్ది, విరోధంగా మారిపోతారు. జాగ్రత్త. అయినా కొంతమందికి కళ్ళు తెలుసుకోరండి, ఇంకా గుడ్డి ప్రేమలోనే ఉండిపోతుంటారు, ఇంకా గుడ్డి నమ్మకంతో జీవిస్తుంటారు. అటువంటి వారిని దేవుడు కూడా మార్చలేడు, అటువంటి వారికి దేవుడు కూడా సహాయం చేయలేడు. జాగ్రత్త. ఎందుకంటే నీకు ఆలోచించుకోవడానికి నీకు ఆలోచన ఇచ్చాడు, మంచి చెడు తెలుసుకోవడానికి నీకు ఒక మార్గం చూపించాడు. వాటిలో నడవండి, వాటిలో మీరు జీవించండి. మూర్ఖత్వంగా వెళ్ళిపోయి ప్రతిదానికి కూడా దేవుడే నాకున్నాడు, తండ్రే నాకున్నాడు అనుకుంటే ఒక రకంగా మూర్ఖత్వమే. ఎందుకంటే మనకి ఎందుకు ఆలోచించాడు ఆయన, ఎందుకు నడిపిస్తున్నాడు, ఎందుకు నిన్ను ఆయన ఆశీర్వదించాడు? అన్నీ ఆయన చేయడానికా? అన్నీ ఆయన చేయడండి. అన్నీ మనం చేసుకోవడానికి మనకి జ్ఞానం ఇచ్చాడు ఆయన. అందుకే కదా అంటాడు, ఓ సోమరి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు కదా సామెతల గ్రంథంలో 6 అంతకంటే హీనమా మనము? నేను ఎందుకు చెప్తానంటే, నీ కుటుంబ సభ్యులే నీ మీద విరోధంగా ఉండేటప్పుడు వాళ్ళకి కాస్త దూరంగా ఉండు, తప్పులేదు. వాళ్ళకి కాస్త దూరంగా ఉండు, తప్పేమీ లేదు. కానీ ఇది ఆలోచించాలండి చాలామంది. మీరు చెప్పారండి, నాకు తెలుసు, చెప్పవాలమ్మా నాకు తెలుసు అంటే సాక్షాత్ పరమ తండ్రి కూడా వారిని కాపాడలేడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ వచనాలు 109 అధ్యాయంలో 1 నుంచి ఇంచుమించుగా 5-6 వచనాల వరకు క్రీస్తు కోసం చెప్పబడిన మాటలే. అని అంటున్నాడు, నేను చూపిన ప్రేమకు వారు ప్రతిగా నా మీద పగబట్టి ఉన్నారు. క్రీస్తు లోకానికి వచ్చింది ప్రేమతో వచ్చాడు, వెళ్ళిపోతే మనకి ఇచ్చింది కూడా బహుమానం ప్రేమే. హల్లెలూయా. ఆ ప్రేమలో మనం ఉంటున్నాము, మంచిది. కానీ మీరు ఎంత ప్రేమ చూపిస్తారో ఎదటో నీ మీద అంత పగగా మారిపోతుంటారు. దినాలు అలా ఉన్నాయండి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట అయినా, కొన్ని 100 సంవత్సరాల క్రితం రాయబడిన మాట అయినా ఇప్పుడు మనం చూస్తున్నాము. కన్న తల్లి తండ్రి అంటే కన్న పిల్లలకు ప్రేమ లేదు, కట్టుకున్న భార్య అంటే భర్తకు ప్రేమ లేదు, భర్త అంటే పోషిస్తున్న భర్త అంటే భార్యకు ప్రేమ లేదు, తోబుట్టులు అక్క చెల్లెలు అన్నదమ్ముల మీద ఒకరి మీద ఒకరికి ప్రేమలు లేవండి. హల్లెలూయా. అందుకే 24 అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన అంటాడు కదా, ప్రేమలు చల్లారిపోయి అంటాడు. 24 అధ్యాయం మత్తయి సువార్తలో 14-15 వచనాలు చూస్తే ప్రేమలు మనుషులు చల్లారిపోయాయని క్రీస్తే చెప్పాడు. చల్లారిపోయండి. కానీ ఇంకా మనం మూర్ఖత్వంగా ఉండొద్దు. జ్ఞానం తెలుసుకోండి. నిన్ను ప్రేమించేవారు ఎవరో, నిన్ను ఆదరించేవారు ఎవరో, నిన్ను ద్వేషించేవారు ఎవరో, నీకు సహాయం చేసేవారు ఎవరో కళ్ళు తెలుసుకోండి. అందుకే వాక్యం ఈరోజు తండ్రి మనతో మాట్లాడుతున్నారు. నేను చూపిన ప్రేమకు వారు ప్రతిగా నా మీద పగబట్టారే, అయినా నేను మానక ప్రార్థన చేస్తున్నాను తండ్రి అన్నాడు. హల్లెలూయా. అయినా నేను మానక వారి కోసం, వారి క్షేమం కోసం, వారు బాగుండాలని, వారికి మనసు మారాలని, వారిలో పశ్చాత్తాపం కలగాలని, వారిలో వివేకం వారికి కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎవరన్నారు శత్రువులు? ఎవరండి? మన ఇంటి వారే. మనం ప్రార్థన చేసేవారికే మన హక్కు, ఫలితం ఇచ్చేది మనం కాదు, వింటున్నవాడు చూస్తున్నవాడు. అదే చేశాడు క్రీస్తు ఈ భూమి మీద మానవ రూపంతో ఉండేటప్పుడు. పగలంతా సువార్త చేసేవాడు, రాత్రులు వెళ్ళి ఆ గెస్సమనే తోటలో తండ్రికి మనవి చేసుకునేవాడు. పగలంతా మంచి చెట్లను చూసేవాడు. ఎవరైతే ఆయనను హింసిస్తున్నారో, ఇంతకీ క్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు ఆయనను హింసించేవారు ఎవరండి? ఆయన పరీక్షించేవారు ఎవరు? క్రైస్తవులే. హల్లెలూయా. ఈరోజు కూడా సంఘంలో సమాజంలో అదే జరుగుతుందండి. క్రైస్తవులే తండ్రి యొక్క మాట వినట్లేదు ఈరోజు. క్రైస్తవులే తండ్రి యొక్క మాటకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. క్రైస్తవులే తండ్రి యొక్క మాటను వారి మనసులోకి నింపుకోలేక
వారు పతనమైపోతున్నారు. బయట వారు కాదండి. ఒక అన్యుడు మనల్ని దూషించాడంటే, ఒక అన్యురాలు మనం దూషించిందంటే సహజం అది. కానీ క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసే కాలము ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆయన అని అంటున్నాడు, నేను మానక ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అందుకే ఆయన చేసిన చివరి ప్రార్థన ఏంటో తెలుసా? శిలువ మీద చేసిన ప్రార్థన, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక ఇవన్నీ క్షమించు. ఇదండి చివరి ప్రార్థన. పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన, మనసులో దుఃఖంతో చేసిన ప్రార్థన, చేసిన విజ్ఞాపన. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు కనుక వీరు ఇంకా చిన్నపిల్లలైన ఆయన క్షమించు. ఎవరికి ఉంటుందండి ఇలాంటి ప్రేమ గుణం? ఎవరికి ఉంటుందండి ఇలాంటి పశ్చాత్తాప గుణం? ఎవరు చేస్తారండి ఇలాగా? చిన్నపిల్లలు అని ఆయన ప్రార్థిస్తున్నాడండి. అందుకే అంటున్నాడు, నేను మానక ప్రార్థిస్తున్నాను. ఎందుకో తెలుసా? రేపటి దినాన్న నీ ఆత్మ నా వద్దకు వచ్చినప్పుడు అప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇదండి ఎందుకని ప్రార్థిస్తున్నానంటే మార్పు రావాలని ఇస్కరియోతు యూదాను ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. మార్పు రావాలనే మరి వారిని ద్వేషించిన వారిని కూడా శిష్యులుగా చేసుకున్నారు. అయితే వారిలో చాలామంది ఏం చేశారంటే ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆఖరికి ప్రేమించి చేరదీసి తన జీవితాన్ని బాగుపరచాలని అనుకున్న ఇస్కరియోతే ఆయనను దొంగ ముద్దు పెట్టి అమ్మేశాడు. కానీ ఇది లేఖన ప్రకారంగా జరిగిందండి. లేఖన ప్రకారంగా జరిగింది. తండ్రి ఏది చెప్పాడో అది జరిగించడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తే ఇస్కరియోతు చెడ్డవాడు కాదండి. చాలామంది తెలియదు. ఇస్కరియోతు చెడ్డవాడు కాదు. తన శరీరంతో పాప పని చేశాడు, కానీ మనసులో మాత్రం ఆయన నమ్మాడు. కానీ చిట్ట చివరిలో ఆయనకు ఆ ఆశ ఎందుకు పుట్టిందంటే ఈయన ద్వారానే క్రీస్తు అన్నబడే ఆయన శిలువకి ఎక్కాలి. ఇది తండ్రి ప్రణాళిక. హల్లెలూయా. చాలామంది అనుకోరండి, ఇస్కరియోతు ముద్దు పెట్టాడండి, 34 వెన్నాళ్ళకి అమ్మేశాడండి, ఇదండి అదండి అని కథలు చెప్తారు. కానీ కథలు కాదు, వాస్తవము. తండ్రి చెప్పిన మాట నెరవేరాలంటే ఎవరో ఒకరిని ఆయన వాడుకుంటాడు. ఇస్కరియోతును వాడుకున్నాడు. అందుకే ముందుగానే శిష్యులుగా చేర్చబడ్డాడు అక్కడికి. ఈ విషయం తెలియదా క్రీస్తుకి? తెలియదండి. తెలుస్తుంది. ఎందుకు చేర్చుకున్నాడు అంటే ఇస్కరియోతు చేర్చుకునేటప్పుడు కూడా ఈ యొక్క 11 మంది శిష్యులు కూడా ఏం చేశారంటే సునుక్కున్నారు, బాధపడ్డారు. ఏంటి దొంగోడిని మాతో సమానంగా చేస్తున్నాడు బోధకుడు అని వారు బాధపడ్డారు. కానీ అంతరంగం తెలిసిన క్రీస్తు అవన్నీ పక్కన పెట్టి అవన్నీ తీసివేసేసి అతను ఎందుకు తెచ్చుకున్నా అంటే నిజంగా ఇస్కరియోతు క్రీస్తుని అప్పగించకపోతే ఈరోజు మానవ జాతికి విమోచన లేదు. ఏంటి? పాప విమోచన లేదు. ఆయన అప్పగించబట్టే సిలువకి అప్పగించబట్టే సిలువ మీద ఆయన ప్రాణత్యాగం చేయబట్టే ఈరోజు నీ పాపానికి నా పాపానికి రాబోతున్న తరాల పాపాలకు క్షమాపణ దొరికింది. హల్లెలూయా. ఇది వాస్తవం అండి. ఇస్కరియోతు చెడ్డవాడే, కానీ హృదయం మంచిది. కానీ చివరి దినాల్లో ఆయనలో అపవాది చోటు చేసుకొని ఆ క్రియ చేయించింది. మరి చివరి దినాల్లో పశ్చాత్తాపం కలిగి ఆయన ఏం చేశాడు? కన్నీరు కాల్చి ఆయన క్రీస్తు కంటే ముందుగా మృతి చెందాడు. హల్లెలూయా. 30 వింటున్నాను పట్టుకుని అక్కడికి వెళ్ళిపోలేదు, వ్యాపారం చేయలేదు. లేదంటే ఏమో వారి స్నేహితులతో ఉండలేదు. కానీ నాకు అవసరం లేదని మళ్ళీ చెప్పి ఆయన పశ్చాత్తాపడ్డాడు. అంటే ఏంటి? మారు మనసు పొందుకున్నాడు. కానీ ఇది లేఖనం ప్రకారంగా జరగవలసిన జరిగిపోయింది. అప్పుడు ఈయన వచ్చి క్రీస్తు కంటే ముందుగా మృతి చెందినవాడు ఎవరంటే కుడి పక్కన ఎడమ పక్కన ఉన్న దొంగలు కాదు. క్రీస్తు కంటే ముందుగా మృతి చెందినవాడు ఆయన కోసం మృతి చెందినవాడు ఇస్కరియోతు. బోధకుడా, నీ కోసం నేను ప్రాణాలనే ఇస్తానన్న పేతురు పారిపోయాడు. నేను నీ శిష్యుడు కాదని చెప్పను అన్న పేతురు బొంకాడు. కానీ ఇస్కరియోతు ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని తీసుకున్నాడండి.
ద్రోహం చేసినందుకు. హల్లెలూయా! అందుకే ఇక్కడ అన్నాడు, ఆయన చూపిన ప్రేమకి ఈరోజు మనం ఏం చేస్తున్నాము? వాక్యం వింటే వింటాము, వినకపోతే వినము. ప్రార్థన చేస్తే చేస్తాము, లేకపోతే లేదు. ఇప్పుడు సహోదరులారా, అది కాదండి మనకు కావాల్సింది. ఆయన మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అంతగా మనం తగ్గించుకోవాలి. అంటే ఉనికిపోయి కూర్చుపోవడం కాదు తగ్గించుకోవడం అంటే. అంతగా మనం తగ్గించబడాలి నీ నిజ జీవితంలో. అప్పుడే తండ్రి ఆశీర్వదిస్తాడు. అప్పుడే తండ్రి మనకి మంచి మార్గాలను చూపిస్తాడు. అప్పుడే తండ్రి మనల్ని పోషిస్తాడు, మనకు అండగా ఉంటాడు. మనకు అండగా ఉంటాడు. కపట మాటలు మాట్లాడిన నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ఆనాడు మన పూర్వీకులైన ప్రజల కోసం ఏం చేశాడంటే ప్రాణత్యాగం చేశాడండి. ప్రాణత్యాగం చేసి మనలను పాపం అనే ఆ యొక్క ఊబిలోంచి బయటకు లాగాడు. హల్లెలూయా! ఇది తెలుసుకోండి. క్రీస్తు చూపించాడు ప్రేమ, వచ్చాడు ప్రేమతో, ప్రేమ మనకిచ్చి వెళ్ళాడు. ఆ ప్రేమ మనలో ఉంది. కానీ మళ్ళా చెప్తాను, ప్రేమ అనేది ఒక్కడే ఉంటే సరిపోదండి. చాలామందికి తెలియదు. క్రీస్తు చూపించమన్నాడు కదా ప్రేమ, నేను చూపిస్తాను, నా పరమ తండ్రి నన్ను చూపించమన్నాడు చూపిస్తాను అంటే కుదరదు. అవతల వారికి కూడా ప్రేమ ఉండాలి. అలా లేకపోతే నీ ప్రేమ వ్యర్థమని లేఖనాల్లో రాయబడి ఉంది. జాగ్రత్త. అలాంటి ప్రేమ, అలాంటి అభిమానం వాళ్ళ లేకపోతే నీ అభిమానం వ్యర్థం అంటాడు తండ్రి. అలాంటి దానికి అలా చెప్పమన్నది. కానీ ప్రేమ అనేది నీకు ఉండాలి, అవతల వారికి ఉండాలి. అలాగే మరి క్రీస్తు కాలంలో అది అలా లేఖనం ప్రకారంగా జరగాలి కనుక జరిగిందే. కానీ నేనంటాను, ప్రేమ అన్నది ఇరు పక్షాల ఉండాలి. వారికి ఉండాలి, మనకే ఉండాలి. అభిమానం అనేది వారికి ఉండాలి, మనకే ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్కరి మీద మనం ఎంత ప్రేమగా వారిని ఆదరించినా, మనకున్నది వాళ్ళకి పెట్టినా అంతా తినేసి పక్కకి వెళ్ళి నీ మీద కొనుక్కుంటారు. అంతకే అవసరమైతే నువ్వు నాకేం పెట్టావు, నువ్వు నాకేం సహాయం చేస్తావు అన్న మనుషులు లేకపోలేదండి ఈ తరంలో. అవును ప్రియ సహోదరులారా, ఇక్కడ అంటున్నాడు, నేను చూపిన ప్రేమకు వారు ప్రతిగా అంటే సమాధానంగా, బహుమానంగా పగనే ఇచ్చారు. కానీ వారు నన్ను ఆదరించలేదు అంటున్నాడు. హల్లెలూయా! కావున ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము సరిగ్గా తెలుసుకొని తండ్రి మనకిస్తున్న ఈ అవకాశాన్ని జారవిడకుండా ఆయన మీద మనం ఏం చేయాలి? ఆయన మనమే చూపుతున్న ప్రేమకు మనం ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తిన ఆయన, నేను పాపిని ఆయన, నేను పాపం చేశాను తండ్రి అని పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసుకుంటే చూస్తున్న దేవుడు, కాస్తున్న దేవుడు మనకి సహాయం చేస్తాడని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే తండ్రి నా ప్రభా, అయ్యా నీవు ఇచ్చిన లేఖన ప్రకారంగా నిజమైన ఆయన తండ్రి, నీ ప్రేమను పంచావు తండ్రి, నన్ను ఆప్యాయతను పంచావు, అనురాగాన్ని పంచావు అయ్యా తండ్రి. తిరిగి మేము తండ్రి నీ మీద పగబట్టమే. కానీ ఆనాటి మనుషులు అయ్యా నాన్న ప్రభా, నీ వాక్యానికి ఈరోజు మేము దూరంగా ఉంటున్నాము, నీ మాటకు దూరంగా ఉంటున్నాము, నీ ప్రార్థనకు దూరంగా ఉంటే అయ్యా నీ మనసును నొప్పిస్తున్నామే. కానీ అయ్యా నీ మీద నా ప్రభా తండ్రి లేని మేము కల్పిస్తున్నామేమో క్షమించి ఇవో వాక్యం బిడ్డలో నా ప్రభా, ఆనాటి మన పూర్వీకులు చేసిన తప్పుదమ్ములు ఈరోజు మేము చేయకున్నట్లు మా మనసును స్థిరపరచమని తండ్రి, నీ నామాన్ని కనపరుచుకునే భాగ్యం మాకు కలుగజేయమని మా ప్రియ రక్షకులను మస్తీ నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వాధికారి తండ్రి సదా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.